ఎన్ఐఏ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ ఇది ఏప్రిల్ 5వ తారీఖు డేట్ తోటి ఎన్ఐఏ ప్రెస్ రిలీజ్ చేసింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ డేటెడ్ 1/3/2024 at ITPL Road, Whitefield, Bengaluru. NIA has identified the accused person who carried out the IED blast as one Musafir Hussain Shajib and co-conspirator as Abdul Mateen Taha, both residents of Tirthahalli, Shivamogga district. ఇక్కడ ఈ ఇద్దరు పేర్లని ఇందాక అరెస్ట్ చేశారు అన్న విషయంలో ఇచ్చేయలేదు, కానీ ఇక్కడ వీళ్ళ గురించి ఏం చెప్పారు, అక్యూజ్డ్ పర్సన్స్ అంటే నిందితులు. ఆ ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేసిన ఈ ముస్లిం వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన నిందితులు. కానీ వాళ్ళిద్దరి గురించి పేర్లు రాయకుండా, వాళ్ళ మతం రాయకుండా, వాళ్ళ అస్తిత్వాన్ని గురించి రాయకుండా సాయి ప్రసాద్ అనే వ్యక్తి విషయంలో పేరుని బహిరంగపరిచేసి, అతని పార్టీని బహిరంగపరిచేసి ఒక సాక్షిని తీసుకెళ్లి నిందితుడిగా ప్రచారం చేశారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది కమ్మీ బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది మతోన్మాద బ్యాచ్ కావచ్చు, హిందువుల మీద ఎంత విద్వేషాన్ని ఎంత విషాన్ని నింపుతున్నారో, నూరిపోతున్నారో ఈ పార్టీకి మీకు అర్థమై ఉండొచ్చు.